₹500 బ్యాన్ అంట, నీకు తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, బ్యాన్ అనేది అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు, అది జస్ట్ పుకారు మాత్రమే. ఏదో బ్యాంక్ లో చిల్లర ఎక్కువైపోయి మీకు రిటర్న్ ఇస్తున్నారు కానీ 500 నోట్స్ ని బ్యాన్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ లేదు. సరే, ₹500 నోట్ బ్యాన్ అయింది అనుకుందాం, దానివల్ల మనకేంటి లాభం? పాయింట్ నెంబర్ 1, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి కొంచెం కష్టమే. పాయింట్ నెంబర్ 2, బ్లాక్ మనీ సర్క్యులేషన్ అయితే టోటల్ గా ఆగిపోతుంది. పాయింట్ నెంబర్ 3, ఇంకా మన గవర్నమెంట్ ఆఫీసర్లకి లంచం కొంచెం కష్టమే. పాయింట్ నెంబర్ 4, మాక్సిమం ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని తగ్గుతాయి. పాయింట్ నెంబర్ 5, డిజిటల్ పేమెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకోటి తెలుసా, టోటల్ వరల్డ్ లో ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో మనమే టాప్ లో ఉన్నాం. ఒకప్పుడు చిదంబరం గారు డిజిటల్ పేమెంట్స్ అసలు పాసిబులే కాదన్నారు, మరి ఇప్పుడు మనమే వరల్డ్ టాప్. సో లాభాలు ఓకే, నష్టాలు కూడా ఉంటాయి కదా. సో ఆ నష్టాలు ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1 అయితే నోట్స్ ₹500 బదులు 100, 200 డినామినేషన్స్ కనుక ప్రింట్ చేస్తే ప్రింటింగ్ కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ నోట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు అందరు బాగానే చేస్తున్నారు కానీ కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, అబ్రప్ట్ గా ఇలా బ్యాన్ చేస్తే లోకల్ బిజినెస్ అన్ని డౌన్ అయిపోతాయి, రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇవి నాకు తెలిసిన లాభాలు నష్టాలు. నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే మీరు కింద కామెంట్ చేయొచ్చు.